తమిళనాడు సీఎం విజయ్ ఆయన భార్య సంగీత విడాకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విడాకుల కోసం దాఖలైన పిటిషన్ను సంగీత ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ కేసును చెంగల్పట్టు కోర్టు ముగించినట్లు తెలుస్తోంది. విజయ్ సంగీత విడాకుల వ్యవహారంపై కొంతకాలంగా కొనసాగుతున్న చర్చలకు ఈ పరిణామంతో తెరపడినట్లయింది. తమిళనాడు సీఎం విజయ్ ఆయన భార్య సంగీత విడాకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తమిళనాడు సీఎం విజయ్ భార్య సంగీత విడాకుల కేసును వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, అయితే తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే విజయ్ నుంచి విడాకులు కోరుతూ గతంలో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆయన భార్య సంగీత దాన్ని ఈరోజు వెనక్కి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు ఉదయం ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణకు వచ్చిన నేపథ్యంలో విజయ్ వ్యక్తిగతంగా హాజరు కాలేక ఈరోజు అక్కడ అయితే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న కారణంగా వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారు. అదేవిధంగా సంగీత కూడా అయితే మ్యూచువల్గా మొత్తంగా హాజరు కాకుండా మొత్తంగా ఈ యొక్క ఆన్లైన్లో హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో దాఖలు చేసినటువంటి ఈ యొక్క పిటిషన్ వెనక్కి తీసుకోవడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన భార్య సంగీత ఈ మేరకు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి స్పందించినటువంటి న్యాయమూర్తి కూడా అయితే ఈ యొక్క విడాకుల కేసును అధికారికంగా ముగిస్తున్నట్టుగా కూడా ఇప్పటివరకు అయితే సమాచారం వస్తుంది. మొత్తంగా సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినటువంటి యొక్క విజయ్ దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం పైన కొన్ని నెలలుగా తీవ్రంగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నట్టుగా అయితే సమాచారం వస్తుంది. అయితే విజయ్ సంగీతను 1999 ఆగస్టు 25న వివాహం చేసుకున్నాడు. మొత్తంగా కూడా చూసుకుంటే వీళ్ళ జీవితం మొత్తంగా కూడా ఆ యొక్క దాంపత్య జీవితం 27 సంవత్సరాలుగా సుదీర్ఘంగా సాగినటువంటి ఈ యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కూడా వచ్చాయని తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని మనస్పర్ధాలు కూడా రావడం జరిగిందని కూడా తెలుస్తుంది. దాదాపుగా 27 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య జీవితంలో కొన్ని మనస్పర్ధాలు కూడా వచ్చినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే సంగీత ప్రత్యేక వివాహ చట్టం కింద అయితే కోర్టులో అయితే కేసు దాఖలు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక గత సంవత్సరం అయితే 2025 డిసెంబర్ 5న ఈ యొక్క కేసు జిల్లా కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ యొక్క కేసుని అయితే ఈ యొక్క ఫ్యామిలీ కోర్టుకు బదలాయించారు. ఫ్యామిలీ కోర్టుకు బదలాయించిన తర్వాత జూన్లో మరొకసారి వాదన అయితే ఆ యొక్క వాదనలు వినిపించారు. వ్యక్తిగత కారణంగా ఇద్దరు కూడా హాజరు కాని పక్షంలో ఈరోజు ఆ యొక్క కేసు మొత్తంగా వివరాలతో కూడిన వివరాలతో ఈరోజు కేసు ముందుకొచ్చిన తర్వాత ఈరోజు సంగీత తన విడాకులని వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే 1999లో వీరిద్దరికి వివాహం జరిగిన తర్వాత 1921వ సంవత్సరం నుండే వీళ్ళ మధ్య మనస్పర్ధాలు వస్తున్నాయి. ఒక సినీ నటితోని అయితే విజయ్కి అయితే కొన్ని అన్యూన్యత ఉంది అంటూ కూడా వచ్చినటువంటి దృశ్యాలను అయితే కొన్ని సోషల్ మీడియా వేదికగా కూడా పంచుకోవడం జరిగింది. అప్పటి నుండే కొన్ని మనస్పర్ధాలు వచ్చేసి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క మనస్పర్ధాల వ్యవహారంలో రాజకీయాల్లో కూడా అయితే గత సంవత్సరం విజయ్ మొత్తంగా కూడా గత సంవత్సరం నుండి ఈ యొక్క ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని వివాహ వేడుకలకు కానీ కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా ఇద్దరు కలిసి ఒక నటితో కలిసి వెళ్తున్నటువంటి ఆ యొక్క దృశ్యాలను కానీ ఆ యొక్క వీడియోలను కానీ సోషల్ మీడియా వేదికగా కూడా అయితే ఈ యొక్క ప్రతిపక్ష నాయకులు కూడా దీనిపైన పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యంలో ఇవే అసలు కారణమై ఉండొచ్చు అంటూ కూడా కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఏది ఏమైనా కూడా మొత్తంగా చూసుకుంటే కనుక తన యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క విడాకులకు మంజూరు చేసినటువంటి క్రమం లోపల దాని ఆ యొక్క పిటిషన్ను వెనక్కి తీసుకోవడం జరిగింది. దీంతో మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి పురుష పడ్డటే అవుతుంది. కానీ
అయితే ఇంకా ఫ్యూచర్లో కానీ ఒకవేళ మళ్ళీ తను విడాకులు కనుక కోరుకుంటే మళ్ళీ అప్లై చేసే మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ వ్యవహారానికి ఈరోజు పులి స్టాప్ పడ్డదని తెలుస్తుంది. అదేవిధంగా రాజకీయంగా కూడా తీవ్రంగా మలుపు తిరిగినటువంటి ఈ కేసులో ఈరోజు ఒక కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి సంగీత విడాకులను వెనక ఆ యొక్క పిటిషన్ను విత్డ్రా చేసుకోవడంతో మొత్తంగా కూడా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఈ వ్యవహారం ఇప్పటికే ముగిసిపోయింది అంటూ కూడా విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అయితే అందుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన చోటు చేసుకుంది. మందసి సమీపంలోని రైలు రోడ్ వద్ద ఒడిశా నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. లోకో పైలట్ అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఈ ఘటన కారణంగా రైల్వే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్ల రాకపోకల్లో ఆలస్యం చోటు చేసుకుంది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి మెడికో ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకుంది. కారు ఢీకొన్న ఘటనలో